వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి పదవి పోయాక కూడా అబద్దాలు చెబుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఉత్సాహ కంపెనీకి ఎకరం 99 పైసలకు ప్రభుత్వం ఇచ్చినట్లు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని లోకేష్ సవాల్ విసిరారు. టీసీఎస్ కు ఎకరం 99 పైసల చొప్పున భూ కేటాయింపు చేశామని, టాప్ 100 ఐటీ కంపెనీల్లో ఎవరొచ్చినా కూడా ఇలాగే ఇస్తామని లోకేష్ స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్ వైఖరి దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉందని లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహానాడు తొలి రోజు మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీడియాతో చిట్చాట్ చేశారు. మీడియా లాంజ్ లోకి వచ్చి ఆయన దాదాపుగా గంట సేపు మీడియా ప్రతినిధులు అడిగిన వివిధ అంశాలపై స్పందించారు. రాష్ట్రంలో లిక్కర్ కుంభకోణంపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా ఆయన వద్ద డాక్యుమెంట్లు ఏమైనా ఉంటే బయటపెట్టమని చెప్పండి. మద్యం కుంభకోణంపై దర్యాప్తు చాలా పారదర్శకంగా జరుగుతుందని వివరించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కంపెనీలు అన్నింటినీ వెళ్లగొట్టారని, మళ్లీ బ్రాండ్లను క్రియేట్ చేసేందుకు ఎంతో కష్టపడాల్సి వస్తుందని వివరించారు. విశాఖలో ఐటీ, రాయలసీమలో పునరుత్పాదక విద్యుత్, రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఏదో ఒక పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. యువగళం పాదయాత్రలో తాము 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించామని, ఇందుకు అనుగుణంగానే తాము పథకాలను, పరిశ్రమలను రూపొందించే ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు సజ్జన్ జిందాల్ ముందుకు వచ్చారని, మరో 15 రోజుల్లో పనులు ప్రారంభిస్తారని వివరించారు. ప్రధాని మోదీతో 2 గంటల భేటీలో ఏం జరిగిందని మీడియా ప్రశ్నించగా ఆయనతో తానంతసేపు కూర్చోవడం తన అదృష్టమని లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రధానితో మాట్లాడిన తర్వాతనే తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. మండల స్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పార్టీలో మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెడతామని వివరించారు. ప్రధానిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా 30 సంవత్సరాల అనుభవం ఉన్న ప్రధాని మోదీని తానే 20 ప్రశ్నలు అడిగానని, ఆయన తండ్రిలాగా తనకు సమాధానం చెప్పారని లోకేష్ వివరించారు. రాబోయే రోజుల్లో పార్టీని, ప్రభుత్వాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేస్తామని, ప్రభుత్వానికి ఎంత సమయం కేటాయిస్తామో పార్టీకి కూడా అంతే సమయం కేటాయిస్తామని వివరించారు. పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గురించి మీడియా ప్రస్తావించగా కార్యకర్తలు, నేతలు ఏం కోరితే అదే తీసుకుంటారని, తాను ఏ పదవి ఆశించలేదని గుర్తు చేశారు. తాను పార్టీలో ఒక భాగమేనని, పార్టీయే తాను కాదని వివరించారు. నిన్న, నేడు, రేపు చంద్రబాబే పార్టీ అధినేత, సుప్రీం అని స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా చంద్రబాబు సూపర్ 6 హామీలు అమలు చేస్తారన్నారు. పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. 2 రూపాయలకే కిలో బియ్యం, జంతా వస్త్రాలు, పక్కా ఇల్లు, పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్. చాలని పెన్షన్ 5 రెట్లు పెంచారు. 200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేశాం. ఒకే సంతకంలో 1000 రూపాయల పెన్షన్ ని 2000 చేశాం. ఇప్పుడు ఏకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4000 రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు. ఇంతేకాదు, డ్వాక్రా, దీపం, అన్న క్యాంటీన్ ఇచ్చింది మన చంద్రన్న. భారతదేశంలో ఏ నాయకుడు సాహసం చేయలా, కానీ మన నాయకుడు చంద్రన్న సాహసం చేసి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన బాబు సూపర్ 6 హామీ నిలబెట్టుకునేందుకు ముందలికి అడుగులేస్తున్నారు. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే పెన్షన్ పెంచాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. మెగా డిఎస్సి ఏర్పాటు చేశాం. వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తున్నాం. ఆగస్టు మాసంలో ఉచిత బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది. రాబోయే 5 దశాబ్దాలు పార్టీ భవిష్యత్తు బాగుండాలని, అందుకనే సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టామని చెప్పారు. కార్యకర్తల్లో కసి ఉందని, బాగా యాక్టివ్ గా ఉన్నారని, అలానే అధికారంలోకి వచ్చిన తర్వాత అహం ఉండకూడదని వివరించారు. పార్టీలో ఏర్పాటు చేయబోయే వర్కింగ్ గ్రూప్ ప్రతి 3 నెలలకోసారి భేటీ అవుతుందని, కార్యకర్తల సాధక బాధకాలు తెలుసుకుని పార్టీలో చర్చిస్తారని తెలిపారు. ఎప్పటికప్పుడు చర్చ అనేది ఉంటేనే పార్టీ వైబ్రెంట్ గా ఉంటుందని, సీనియర్ల అనుభవం, జూనియర్ల పనితనం రెండూ సమానంగా ఉండాలని, అప్పుడే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. తాను పార్టీ ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తానని, పార్టీ కార్యకర్తలు అందరికీ ఒకేసారి న్యాయం చేయడం సాధ్యం కాదని, కానీ పార్టీ కోసం పనిచేసిన వారికి చాలా మందికి పదవులు ఇచ్చామని వివరించారు. రాష్ట్రంలో పాఠశాలల మూసివేతపై మీడియా ప్రస్తావించగా తామొక్క పాఠశాలను కూడా మూసివేయలేదని, 1 క్లాస్ 1 టీచర్ విధానంలో 9800 పాఠశాలలను ఏర్పాటు చేశామని వివరించారు. మహిళలను గౌరవించాలని, ఇందులో భాగంగానే రాజకీయంగా భాషను మార్చుకోవాలని, రాజకీయ నాయకులను ఎక్కువ మంది సమాజంలో అనుసరిస్తారని కూడా తెలిపారు.
తన తల్లిని దూషించినప్పుడు ఆమె ఎంత ఆవేదన చెందిందో తాను కళ్లారా చూశానని, ఆ బాధను తాను కూడా అనుభవించానని వివరించారు. కానీ జగన్ కుటుంబంలో ఉన్న మహిళలు ఎవరినీ కూడా తాము పల్లెత్తు మాట కూడా అనలేదని, అనబోమని వివరిస్తూ తమ పార్టీ వారు మాట్లాడినా ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఇంగ్లీష్ తో పాటు తెలుగు మీడియం ఆప్షన్ ఇస్తామని, అది విద్యార్థులు తల్లిదండ్రుల ఎంపికపై ఆధారపడి ఉంటుందని, తాను ఇప్పటికీ అదే మాటపై కట్టుబడి ఉన్నానని కూడా లోకేష్ వివరించారు. తాము ఇప్పటికీ అదే మాటపై కట్టుబడి ఉన్నామని కూడా లోకేష్ వివరించారు. తమకు ప్రజలు తిరుగులేని అధికారాన్ని ఇచ్చింది ఈ రాష్ట్రానికి మంచి చేయడానికేనని, తాము ఎలా పరిపాలన చేసింది 2029లో ప్రజలే డిసైడ్ చేస్తారని చెప్పారు. రెడ్ బుక్ పేరు చెబితే కొంతమంది అడవుల్లోకి వెళుతున్నారని, మరికొంతమంది బాత్రూంలలో జారి పడుతున్నారని, ఇంకొంతమంది ఆసుపత్రి పాలవుతున్నారని తెలిపారు. తాను యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలను, చేసిన పనులపై అంతర్గత సమీక్ష చేస్తానని లోకేష్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తదుపరి సీఎం మీరే కదా అని ఒక విలేకరి వ్యాఖ్యానించగా, ముఖ్యమంత్రి పదవికి అంత తొందరే ఉంది, చంద్రబాబు యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఆయన ఇంకా యువ నాయకుడేనని తెలిపారు. ఆయన యోగా చేసినట్లుగా ఎవరూ చేయలేరని, ఇటీవల అచ్చెన్నాయుడు తాను యోగా చేద్దామనుకుని శవాసనం వేసి నిద్రపోదామని అనుకున్నామని చమత్కరించారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు, నేతలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నేతలందరికీ సరైన సమయంలో పదవులు వస్తాయని, పదవులు రాలేదని అలగటం మానేసి పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని తెలిపారు. విశాఖ నగరంలో ఐటీలో 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఇక ఆ నగరాన్ని ఎవరూ అందుకోబోరని వివరించారు.